ఎట్లుండే తెలంగాణ ఎట్లయింది? రాష్ట్రంలో ఎవరిని పలకరించినా ఇదే మాట. 10 ఏండ్ల మహోజ్వల ప్రగతికి 2 ఏళ్లలోనే గ్రహణం పట్టింది. నాడు ధాన్యపు రాసులు, నేడు ఆకలి కేకలు. నాడు పండగల వ్యవసాయం, నేడు సమస్యల సుడిగండంలో సాగు సంక్షేమం. ఇటు కేసీఆర్ సర్కారు హయాంలో సమగ్ర ప్రగతి సాధించిన తెలంగాణ ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలనలో గోసపడుతోంది. సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు, ఎటు చూసినా ప్రజల ఆవేదనలు, ఆక్రందనలే కనిపిస్తున్నాయి. ఆర్థిక క్రమశిక్షణతో సాగిన కేసీఆర్ పాలనలో తెలంగాణ వైభవం సంతరించుకుంటే, గాడి తప్పిన రేవంత్ పాలనలో అధోగతి పాలవుతోంది. రాష్ట్రంలో కీలకమైన శాఖలను తన వద్దే ఉంచుకున్న సీఎం రేవంత్ రెడ్డి ఇటు అన్ని రంగాల్లో విఫలమయ్యాడు. ఫెయిల్యూర్ సీఎం రేవంత్ పాలనలో తెలంగాణ ఆగమైపోతోందని జూబ్లీహిల్స్ మండిపడుతోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ హైదరాబాద్ నగరంలో జీహెచ్ఎంసీలోని రోడ్లు, డ్రైనేజ్లు, అండర్ పాస్లు, ఫ్లైఓవర్లు నిర్మించి హైదరాబాద్ని దేశంలోనే నెంబర్ 1గా చేశాడు. కానీ 23 నెలలు చెప్తున్నప్పటికీ ఆ శాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి ఉండి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హైదరాబాద్ నగరంలో ఏం అభివృద్ధి చేసింది అని కూడా ప్రజల్లో జూబ్లీహిల్స్ ఎలక్షన్లో కూడా ఇప్పటికీ అనిశ్చితమైన వ్యాఖ్యలు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. కానీ ఒక మున్సిపల్ శాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి ఏం చేశాడు? 10 సంవత్సరాలలో కేటీఆర్ అనేది కూడా హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసి దేశంలో నెంబర్ 1 చేస్తే రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్టుగా నోటికొచ్చిన మాటలు మాట్లాడుతున్నారు. దీనిపైన ఎర్రగడ్డలోని ప్రజలను అడిగే ప్రయత్నం చేద్దాం. మనతో పాటుగా కూడా స్థానికంగా ఉన్నటువంటి నాయకులు ఉన్నారు. ప్రజెంట్ అన్న మీరు ఎక్కడ ఉంటారు? నేను రాజీవ్ నగర్ జనరల్ సెక్రటరీ. హ్యాట్రిక్ గా గెలిచినాం. గత 10 సంవత్సరాల కేటీఆర్ సాబు రోడ్లు లేని, గల్లీలలో రోడ్లు లేని, 10 లక్షల ఉద్యోగాలు, మెయిన్ యువతకు ఉద్యోగాలు కల్పించి ఆయన చేసిన అభివృద్ధి, ఆ ఫ్లైఓవర్లు కట్టడం కానీ, సిటీలో ఉన్న ట్రాఫిక్ జామ్ సమస్యనే లేకుండా చేసింది. గల్లీలలో మాలాంటి చిన్న చిన్న బస్తీలలో కూడా ఆయన చేసిన అభివృద్ధి ఎంతో ఉంది. ఈయన ముఖ్యమంత్రి గారు నిన్న ఏదో చెత్త మాటలు మాట్లాడుతున్నాడు. ఆయన ఖబర్దార్. ఆయన 2 సంవత్సరాల 23 నెలలు దాదాపు అయింది. ఆయన మున్సిపల్ శాఖ మంత్రి ఉండి ఒక పని కూడా చక్కగా చేయలే. నేను ఇది 6 సంవత్సరాల నుంచి జనరల్ సెక్రటరీగా ఉన్నా. ఇంతకుముందు మనం అడగకముందే పనులు అయ్యేటివి. అడగంగానే మాగంటి గోపీనాథ్ గారు కానీ ఎలాంటి పనైనా చేసి పెట్టారు. ఇప్పుడు ఈయనని అడిగి ఆఫీసుల చుట్టూ తిరిగిన ఈ కాంగ్రెస్ నాయకులు అసలు పట్టించుకునే నాదుడే లేరు. డ్రైనేజ్ పొంగి పొర్లుతున్నా, చెత్త జాడు కొట్టకపోయినా, చెత్త ఎత్తకుండా చాలా దరిద్రంగా పరిపాలన. ఈసారి మటుకు ఆయన ఖచ్చితంగా మేము కారు గుర్తుకు ఓటేసి ఆయనకు మంచి జవాబునిస్తాం. తిరిగి తెలంగాణలో మళ్ళీ పబ్లిక్కి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవ్వాల్సిన అవసరం ఉందని తెలుసుకుంటారు. థ్యాంక్ యూ అన్న. ఇది పరిస్థితి. అంటే గత 10 సంవత్సరాల్లో ఏదైతే కేసీఆర్ ప్రభుత్వంలో కేటీఆర్ హైదరాబాద్లో చేసినటువంటి అభివృద్ధి అనేది కూడా చాలా ఉంది. కాకపోతే 23 నెలల్లో డ్రైనేజీలు తీసే వాళ్ళు లేరు, రోడ్లు సరి చేసేట వాళ్ళు ఉంటారు. మనతో పాటుగా కూడా మరొకరు ఉన్నారు. మనం అడిగి చెప్దాం. అన్న నమస్తే. నమస్తే అన్న మీ పేరేం పేరు? అన్న మొహమ్మద్ షఫీఖాన్. హైదరాబాద్లో 23 నెలల్లో రేవంత్ రెడ్డి అభివృద్ధి చేశాడు. 10 సంవత్సరాల్లో కేటీఆర్ చెత్త కూడా తేలేదని కూడా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? साहब 10 साल 2014 से लेके अभी तक केसीआर साहब जो काम करे, इतना बेहतरीन डेवलपमेंट करे, शायद ही कोई चीफ मिनिस्टर नहीं कर सकता उसे। अब ये 2-2.5 साल में ऐसा हाल हो गया तेलंगाना स्टेट का, टोटली रियल एस्टेट ठप हो गया, पब्लिक परेशान है। कब ये गवर्नमेंट चले गए तो कब सुकून मिलता। ये गवर्नमेंट जितना जल्दी चले गए तो उतना जल्दी पब्लिक को सुकून मिलता। और 100% जुबलीहिल्स कॉन्स्टिट्यूंसी से इसकी शुरुआत होने वाली है। 100% होती, 100% टीआरएस पार्टी यहाँ से 100% विन होता। चाहे भी कर लो, पूरी ताकत लगा लो कांग्रेस पार्टी, लेकिन 100% बीआरएस पार्टी 100% जीत रहा है यहाँ से जुबलीहिल्स कॉन्स्टिट्यूंसी से। ఇది హైదరాబాద్లో ఇప్పటికీ 23 నెలల్లో రేవంత్ రెడ్డి ఏం చేయలేదు. కాబట్టి రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి గెలిపిస్తాం. ఖచ్చితంగా మాగంటి సునీత కూడా గెలుస్తారని చెప్తున్నారు. మనతో పాటుగా కూడా ఇక్కడ ఫోన్ మాట్లాడుతున్న అన్న చెప్పండి, మీ పేరేం పేరేనా? శ్రీనివాస్. మీరు ఎక్కడ ఉంటారు? ఇక్కడ సేవలనగర్. ఓకే. ప్రస్తుతానికి ఇక్కడ జూబ్లీహిల్స్ ఎలక్షన్ జరుగుతుంది. రేవంత్ రెడ్డి కేటీఆర్ పైన కూడా ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతున్నాడు. నేనే మొత్తం హైదరాబాద్ అభివృద్ధి చేశాను. దీన్ని ఎలా మాట్లాడుతున్నాను? అంటే యాక్చువల్గా 2 సంవత్సరాలలో రేవంత్ రెడ్డి హైదరాబాద్ అభివృద్ధి చేసింది అన్న మాట అవాస్తవం. యాక్చువల్గా ఏం అభివృద్ధి అయితే ఏం చేయలేదు రేవంత్ రెడ్డి. ఆల్రెడీ ఇంతకుముందు టీఆర్ఎస్ ఉన్న గవర్నమెంట్లోనే, బీఆర్ఎస్ గవర్నమెంట్లోనే హైదరాబాద్ చాలా అభివృద్ధి జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే జూబ్లీహిల్స్ మాగంటి గోపీనాథ్ గారు చాలా డెవలప్మెంట్ చేశారు. పేదవాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇవ్వడం కానీ, హాస్పిటల్ కట్టియడం కానీ, ఇక్కడనే ఎర్రగడ్డలో ఒకటి హాస్పిటల్ కొత్తగా స్టార్ట్ చేశారు. చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు.
ఇంకో 2 సంవత్సరాల నుండి యాక్చువల్గా శానిటైజేషన్ అయితే అసలు ఎర్రగడ్డ డివిజన్ కానీ ఇక్కడ అసలు జూబ్లీహిల్స్లో ఎక్కడ చూసినా కానీ చెత్త చెదారం మొత్తం పేరుకొని పోయి ఉంది. డెవలప్మెంట్ అంటూ ఏం లేదు. కాబట్టి ఈసారి బై ఎలక్షన్స్ వచ్చాయి, చనిపోవడం వల్ల కారు గుర్తుకి ఓటేసి మాగంటి సునీత గారికే ఓటేస్తామని చెప్పి చెప్తున్నాం. హైదరాబాద్ అభివృద్ధి చేసింది కేటీఆర్ చేసిండా రేవంత్ రెడ్డి చేసిండా? హైదరాబాద్ అభివృద్ధి అంటే బ్రాండ్ అంబాసిడర్ కేటీఆర్ గారు. వీరికేం తెలుసు, ముఖ్యమంత్రి గారికి ఒక తెల్ల కాగితం ఇస్తే అది ఏందని చెప్పేసి చెప్పడం తప్ప ఒక ఇంగ్లీష్ మాట్లాడడం కూడా రాదు. అతను ఏం అభివృద్ధి చేసిండు? ముఖ్యమంత్రి గారు నోరు తెరిస్తే బూతు మాటలు తప్ప ఇంకేం లేదు. అతను ఒక సీఎం హోదాలో ఉండి కూడా మర్చిపోయి గల్లీ రౌడీలాగా మాట్లాడడం జరుగుతుంది. ఎక్కడ ఒక సైనికులు, భారత సైనికుల గురించి కూడా విమర్శించడం జరిగింది. వారే లేకపోతే, భారత సైనికులే లేకపోతే నువ్వు ఇక్కడ ఈరోజు సీఎం ఉంటుండేనా? వారి మీద విమర్శలు చేయడం చాలా తప్పు. అది కూడా యావత్ భారతదేశానికే మీరు యావత్ భారతదేశంలో ఉన్న ప్రజలకు మీరు ఫస్ట్ మొదటగా క్షమాపణ చెప్పాలి. అదేవిధంగా కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి చాలా బాగుంది. ప్రతి ఇంటికి ఏదో ఒక విధంగా ఒక్కొక్క విధంగా పథకాలు రావడం జరిగింది. అది నల్లనే కావచ్చు, వాటర్ మంచినీళ్ళే కావచ్చు, ఇంకా వేరేదైనా రైతు భరోసా అయినా కావచ్చు, పింఛన్లు కావచ్చు, ఇంకొక విధంగా చూసుకుంటే ప్రభుత్వ ఉద్యోగాలే రావచ్చు, ఇంకా పింఛన్లు కానీ ప్రతి ఒక్క సహకారం కేసీఆర్ గారి చేసిన అభివృద్ధినే వారికి ప్రతి ఒక్క ఇంటికి అందడం జరిగింది. కేసీఆర్ గారి పరిపాలనే శ్రీరామ రక్ష. ఈరోజు వీళ్ళని గెలిపించినందుకు, కాంగ్రెస్ని గెలిపించినందుకు ప్రజలు కానీ ఆటో నడిపే వ్యక్తులైతే ఆటో డ్రైవర్లు కూడా వాళ్ళ చెప్పులు తీసుకొని కొట్టుకుంటున్నారు. వీడికి ఓటు చేసి మేము తింటున్న అన్నంలో మేమే మట్టి కొట్టుకున్నాము, మా పొట్ట మీద మేమే కొట్టుకున్నామని చెప్పేసి చాలామంది ప్రజలు అభిప్రాయపడుతున్నారు. వీరిని ఎట్లయినా గద్దె దింపి బీఆర్ఎస్ని గద్దె ఎక్కించాలని చెప్పేసి కోరుకుంటున్నారు. ఇది పరిస్థితి అని అంటే ఇప్పటికే చూసినట్లయితే అభివృద్ధి చేసింది మాత్రం కేసీఆర్ ప్రభుత్వం. హైదరాబాద్లో ఒక బ్రాండ్ నిలిపింది ఆ కేటీఆర్. కానీ అబద్ధాల మాటలు చెప్తే, నోటికొచ్చిన మాటలు తప్పితే ప్రయత్నం కానీ అభివృద్ధి కానీ చేయడంలో రేవంత్ రెడ్డి శూన్యం అని చెప్తున్నారు. ఈ నుంచి కూడా మరికొకరి నుండి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. पेंशन आ रही है आपको? पेंशन मेरे को 2000 नहीं आ रही। मैं दे तुम बोला था नहीं दिया, और गैस के पैसे नहीं आ रहे, शादी मुबारक के नहीं आए किसको भी, और बस का करा खाली हमारे बस में तो मैं जाती नहीं, तो कौन जाते बेटा? ఎర్రగడ్డలోని ఒక షాప్ వద్ద ఉన్నాం. ఈ షాపు యజమాని అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే అన్న, కేసీఆర్ ప్రభుత్వం ఎలా ఉంది, రేవంత్ రెడ్డి సర్కార్ ఎలా పనిచేస్తుంది? కేసీఆర్ ప్రభుత్వం ఈ 10 సంవత్సరాలు చాలా మంచిగా పనిచేసిందన్న. మన రేవంత్ రెడ్డి వచ్చేసి ఈ హైదరాబాద్ వల్ల అంతా బిజినెస్ మొత్తం లాస్ అయిపోతుంది. అంతా పేదోళ్ళ ఇల్లులు అన్నీ అదైపోయినాయి. వాళ్ళు వచ్చేసి ఇంకా ఆయన చేసేది ఏం లేదు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ అన్నాడు, తులం బంగారం అన్నాడు, అది లేదు. మహిళలకు నెలకు 2500, నిరుద్యోగులకు చేస్తా అన్నాడు, ఇంకా ఏం చేయలేడు. ఈ 23 నెలలు ఆయన ఇచ్చిన హామీలలో ఏ ఒక్క హామీ కూడా కరెక్ట్గా అమలు చేయలేదు. ఒక ఉచిత బస్సు తప్పితే కానీ ఇక్కడ మా ఏరియాలో ఎవరికి కరెంట్ 200 యూనిట్ ఫ్రీ వస్తలేదు చాలా మందికి. ఇంకొచ్చేసి గ్యాస్ 500కి రాలేదు. రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీకి మీరు ఓటేస్తారు? నేను బీఆర్ఎస్కి ఇస్తాను. మనతో పాటుగా కూడా బాలనగర్ కార్పొరేటర్ ఉన్నాడు. గత కార్పొరేటర్గా 10 సంవత్సరాలలో కేటీఆర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి అనేది ఎలా ఉంది, దానితో పాటుగా రేవంత్ రెడ్డి 23 నెలలుగా కూడా అదే శాఖకు మంత్రిగా ఉన్నాడు, మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నాడు. కానీ చెత్త తీయట్లేదు, చెత్త మొత్తం పేరుకపోయింది హైదరాబాద్ ఉంటుంది. దీన్ని ఏ విధంగా చూడవచ్చు? 10 సంవత్సరాల్లో హైదరాబాద్ను ఇంత సుందరంగా తీర్చిదిద్దిన చరిత్ర కేసీఆర్ ప్రభుత్వాన్ని. 10 సంవత్సరాలు మున్సిపల్ శాఖ కేటీఆర్ గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా ఈరోజు హైదరాబాద్ నగరంలో 42 ఫ్లైఓవర్లు కట్టినామంటేనే అది శాఖ. నువ్వు ఈ 23 నెలల కనీసం ఒక ఫ్లైఓవర్ కానీ ఒక రోడ్డుకు కానీ ఏమన్నా శంకుస్థాపన చేసినావా? హైదరాబాద్ నగరానికి ఏం చేసినావు నువ్వు? అది చేయకుండా పోగా నువ్వు ప్రెస్ స్టేషన్కి పోయి ఓన్లీ జూబ్లీహిల్స్ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకుని మరీ దిగజారి, ఇంత ముఖ్యమంత్రి హోదాలో ఉండి దిగజారి ఒక గల్లీ నాయకుడు మాట్లాడుతున్నకంటే అతి ఘోరంగా నీ భాష చూస్తే తెలంగాణ ప్రజలు చెదరించుకుంటా ఉన్నారు. నీ భాషను, నీ వ్యవహారము, నీ ప్రెస్టేషన్ చూస్తే నువ్వు ఓటమికి
ఓటమి డిసైడ్ అయిపోయింది. ఇక్కడ జూబ్లీహిల్స్ ప్రజలు ఎప్పుడో నిర్ణయానికి వచ్చిర్రు. నీ సీటు కిందికి నీళ్లు రాబోతా ఉన్నాయి. జాగ్రత్త రేవంత్ రెడ్డి. ఇప్పటికైనా ఒక కార్పొరేటర్గా ఒక గ్రేటర్ హైదరాబాద్ నుంచి నీకు ఒక విన్నపం చేస్తా ఉన్నాను, రిక్వెస్ట్ చేస్తాను. నీ భాష మార్చుకో, నీ ప్రెస్టేషన్ తగ్గించుకో, ప్రజలకు ఏం చేస్తావో చెప్పు. ఒక ముఖ్యమంత్రిగా ఒక నియోజకవర్గానికి ఎన్నిసార్లు పాదయాత్రలు రోడ్ షోలు చేస్తున్నాను. మీరు ఏం చేస్తావు? రేపు వస్తే ఏం చేస్తావో చెప్పు. ఇంకా నేను కంటోన్మెంట్ను అభివృద్ధి చేసి కంటోన్మెంట్లో రూపాయి ఈరోజు కంటోన్మెంట్ గెలిచిన తర్వాత ఒక 10 రూపాయల శంకుస్థాపన చేసినవా? లేకపోతే ఈరోజు నేను జూబ్లీహిల్స్ ఏమైనా సుందరంగా చేస్తాను, నీకు ఓటు గెలిపియకపోతే చేయవా? రేపు నీ ఓడిపోయి కంపల్సరీ ఓడిపోతే డెవలప్ చేయవా? నీ యొక్క స్కీములు బంద్ చేస్తా ఉంటావు. నీ అయ్యా జాగీరా, నీ బాబు జాగీరా, నీ బియ్యం ఇయ్య అంటున్నావు, లేకపోతే నీ పింఛన్లు రావు అంటున్నావు, రేషన్ కార్డు రద్దు చేస్తా అంటున్నావు. ఒక ముఖ్యమంత్రి మాట్లాడే మాటలైనా కనీసం ఇప్పటికైనా జ్ఞానం తెచ్చుకొని ఒక జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు బిడ్డ. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, నీ ప్రభుత్వానికి నీకు కాలం చెల్లింది. జూబ్లీహిల్స్ రిజల్ట్ 14 తారీఖు నాడు నీ సీట్ హస్తగతం కాబోతున్నది. మీ కాంగ్రెస్ వాళ్ళే నేను దించేస్తారు. మళ్ళీ మలుపు వచ్చేసింది. కేసీఆర్ గారి నాయకత్వాన్ని కోరుకుంటా ఉన్నారు. కేసీఆర్ గారు మళ్ళీ రావాలి. కేసీఆర్ మళ్ళీ తెలంగాణ సస్యశ్యామలంగా ఉండాలంటే కేసీఆర్ నాయకత్వాన్ని ప్రజలు బ్రహ్మాండంగా కోరుకుంటున్నారు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, నీ భాష మార్చుకో దయచేసి. డివిజన్లు ఎక్కడ కూడా హైదరాబాద్ నగరంలో లైట్లు లేవు, పారిశుద్ధ్యం కరువైపోయింది. ఈరోజు నీకు చేతగాక, నీకు చేసే దమ్ము లేక ఏదో ఐటీ శాఖ మంత్రి అని లూజ్ స్టాక్ అంటే ఒక మామూలు ఒక ముఖ్యమంత్రి కాదు, గల్లీ నాయకుడు మాట్లాడేదానికంటే ఘోరంగా ఈరోజు నువ్వు కొడుకు గిడుకు అని మాట్లాడుతున్నావు. అది నీ విజ్ఞతకు, నీ వివక్షకు వదిలేస్తున్నాం. అది ఎర్రగడ్డ ప్రజలు, జూబ్లీహిల్స్ ప్రజలు నిన్ను చీదరించుకుంటా ఉన్నారు. నీ భాషకు అధ్వానమైన భాష మాట్లాడి ఈరోజు నువ్వు చులకన అవుతున్నావు. ముఖ్యమంత్రి హోదాను తగ్గిస్తున్నావు తప్ప నువ్వు చాలా లత్కోర్ మాటలతోటి ఈరోజు ప్రజలను మభ్యపెట్టి ఓడిపోతున్నాం, జూబ్లీహిల్స్ లో ఓడిపోతున్నాం అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు నోటికి ఏదొస్తుంది మాట్లాడి నీ ప్రెస్టేషన్ తీసుకుంటా ఉన్నావు. నీకు సరైన బుద్ధి చెప్తారు జూబ్లీహిల్స్ ప్రజలు. తప్పకుండా ఈరోజు ఈ జూబ్లీహిల్స్ లో 40,000 మెజారిటీ తోటి ఈరోజు మాగంటి సునీత గారు గెలవబోతా ఉన్నారు. తర్వాత నీ సీటు కూడా కదిలిపోతా ఉన్నది. నీ సీట్లో కూర్చోలో బిడ్డ. అప్పటి నుంచి నువ్వు దిగవలసిందని దింపేది మొదటి ఇక్కడ నుంచే జూబ్లీహిల్స్ ఇచ్చా నీ పతనం స్టార్ట్ అవుతుంది బిడ్డ. ఖబర్దార్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఒకవైపు మంత్రులు, ఒకవైపు ముఖ్యమంత్రి 8 రోజుల రోడ్ షో చేస్తున్నారు. పోతే సర్వేలన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ గా వస్తున్నాయి. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? నిజంగా కూడా సర్వేలన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సునీతమ్మ అన్ని కూడా సర్వేలు ఈనాడు గెలుపుకు, బీఆర్ఎస్ పార్టీ గెలుపుకు అన్ని సర్వేలు చెప్తా ఉన్నాయి. కానీ ముఖ్యమంత్రి స్థాయిలో నేను 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో 8 రోడ్ షోలు పెట్టిన ముఖ్యమంత్రిని ఇప్పటికీ కలకు చూడలేరు. నేను నిజంగా కూడా ప్రచారంలో పోతుంటే ఒక అమ్మన్నది, అరే వాడు ముఖ్యమంత్రి పిచ్చోడా, ఎవరైనా రోడ్ షో తిరుగుతాడు, ఎవరైనా నడుచుకుంటూ తిరుగుతాడు ఎవరన్నా అనే మాట పేద ప్రజలు అన్నారు. ఓటేసే ప్రజలు ఇవాళ పొద్దుగాల నేను ప్రచారం పోయినప్పుడు వాళ్ళే ఆడుంటుంది లేడీస్, ఏంది ముఖ్యమంత్రి ఆయన లేకపోతే రౌడీ అనే విషయము మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ ఈ సర్వే తోటి ఇంకా వాళ్ళకు చాలా గుణపాఠం వచ్చింది. ఎందుకంటే ఆ సర్వేల ప్రభంజనాన్ని చూసి ఇవాళ ఏది పడితే అది చేస్తా ఉన్నారు. కొంతమందిని మా వాళ్ళని ప్రభలో పెట్టి ఎర్రగడ్డ మా లీడరు ఎవరైతే వాళ్ళైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రభలోకి పెట్టి భయపెట్టిస్తా ఉన్నారు. చిన్న చిన్న నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఫోన్ల ద్వారా కూడా బెదిరిస్తా ఉన్నారు. ఇది మంచిది కాదు. రాజకీయంలో ఎప్పుడు ఉందాతనం ఉండాలి. ప్రజలు ఎటువైపు ఉంటారో ప్రజలను న్యాయ నేతలు చెప్తారు తప్ప ఏదో లీడర్ చెప్తే ఓటేసే పరిస్థితి లేదు. కానీ ప్రజలే న్యాయ నేతలు. ప్రజలు తప్పకుండా కర్రు కాల్చి వాత పెడతారు. ఇవాళ ఏ ఇంటికి పోయినా, ఏ షాపుకు పోయినా, ఎక్కడికి పోయినా కానీ ప్రజలే చెప్తున్నారు. మేము ఒక్క మాట చెప్తే వాళ్ళే 2 మాటలు చెప్తున్నారు రేవంత్ రెడ్డి మీద అని. ఇప్పటికి కూడా ప్రజలు తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ గెలవడం ఖాయం. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎర్రగడ్డలో భారీ మెజార్టీ, తప్పకుండా ఎర్రగడ్డ డివిజన్ లో భారీ మెజార్టీ వస్తుందని కూడా ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే ఉందో, బీఆర్ఎస్ పార్టీ గత 10 సంవత్సరాలు చేసినటువంటి అభివృద్ధి కావచ్చు, 23 నెలల్లో రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు ఏదైతే మోసం చేసిండో వాటన్నిటికీ కూడా రాబోయే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బుద్ధి చెప్తుందని చెప్తున్నారు. ఒక ముఖ్యమంత్రిగా, ఒక మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి తన శాఖను మర్చిపోయి కూడా 2 సంవత్సరాల చేత తీయని ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి ఆ శాఖను మర్చిపోయి కూడా విలువలు తగ్గించుకుంటున్నారని కార్పొరేటర్ రవీందర్ రెడ్డి అంటున్నారు. రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ప్రవచనం ఉంటుందని కూడా చెప్తున్నారు. కెమెరామెన్ విజయ్తో రంజిత్, టీ న్యూస్, హైదరాబాద్. ఇది వాళ్ళ స్పెషల్ ఫోకస్. చూస్తూనే ఉండండి టీ న్యూస్.